హాయ్ ఫ్రెండ్స్. నేనైతే సికింద్రాబాద్‌లో ట్రైన్ దిగి, మెట్రో ఎక్కి ఇక్కడ మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గర దిగానన్నమాట. మధురానగర్ మెట్రో స్టేషన్. మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గరైతే ఉన్నా నేను. ఇవాళ షూట్ ఉందన్నమాట. షూట్ పని మీద హైదరాబాద్ వచ్చా. మెట్రో స్టేషన్ బయట చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. పొద్దున్నే కదా 6:30 అయింది. అసలు ఎవ్వరు లేరు రోడ్డు మీద. పక్కనే ఆల్ సాబా కేఫ్ అని ఉంది. అక్కడ హలీం పెట్టారు. అంటే రంజాన్ వచ్చింది కదా, ఇంకా రంజాన్ ప్రిపేర్ అనమాట. చూడండి ఎంత నిర్మానుష్యంగా ఉందో. మార్నింగ్ బోర్డు కదా. ఇక్కడ హలీం వచ్చేసి మటన్ హలీం 270, మటన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ అయితే 900, చికెన్ హలీం అయితే 150, చికెన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ అయితే 500 పెట్టారు. చూడాలి మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఇక్కడ టేస్ట్. నేనైతే ఒక ఛాయ్ కొట్టేసానప్పా. మనకు అసలు ఛాయ్ పడాల్సిందే, ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. టీ తాగితే ఆ రిలాక్సేషన్ వేరు. ఛాయ్ అయితే కొట్టేసిన. ఛాయ్ కొట్టి వెళ్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నేనైతే విజయవాడలోనే ఉంటున్నాను ప్రజెంట్. హైదరాబాదు వచ్చి ఒక 2 days ఉంటున్నా. ఫ్రైడే సాటర్డే ఉంటున్నా హైదరాబాద్లో. ఎవరైనా మీట్ అవ్వాలనుకుంటే ఫ్రైడే సాటర్డే మీట్ అవ్వచ్చు. విజయవాడలోనే ఎక్కువ శాతం ఉంటున్నా అన్నమాట. ఇది అమీర్పేట నుండి మన హైటెక్ సిటీ వెళ్ళే మెట్రో లైన్ మధురానగర్ దగ్గర అనమాట స్పాట్. రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. పొద్దునే కదా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7 కూడా కాలేదు, 6:45 అవుతుంది. సో హైదరాబాద్ మధురానగర్. ఫ్రెండ్స్, మీరేమన్నా ఇంకా వాయిసెస్కి సంబంధించి కొత్త వాయిస్లు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీకోసం నేను కొత్త వాయిసెస్ చేస్తాను. నేను ఆర్జీవీ చేశాను, మొన్న తేజ వాయిస్ చేశాను, అలాగే త్రిపాత్రాభినయాన్ని కూడా చేశాను. సో చేస్తూ ఉండండి, మీరు కామెంట్ పెడుతూ ఉండండి, ఓకేనా? రూమ్కి వచ్చేసాను. ఇక కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఇంకా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలి. సో అదనమాట. మీరైతే నా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్స్ చేయండి, కామెంట్స్ పెట్టండి. కామెంట్స్ పెడతా ఉంటే మనకి ఎంతమంది ఎవరెవరు ఫాలో అవుతున్నారు, ఎవరెవరు ఏమేమి ఆశిస్తున్నారు, ఏ వాయిస్లు కోరుకుంటున్నారు, ఎలాంటి వీడియోస్ కావాలని కోరుకుంటున్నారు, ఇవన్నీ కూడా నాకు అర్థమవుతాయి. సో చూసి వదిలేకుండా వీడియోనైతే లైక్ కామెంట్ చేయండి, సరేనా? నేను ఈరోజు హైదరాబాద్లో ఉంటాను. మ్యాక్సిమం రేపు కూడా ఉండొచ్చు. తర్వాత విజయవాడ వస్తానన్నమాట. విజయవాడలోనే ఎక్కువ ఉంటున్నాను. సో మనల్ని ఎవరైనా మిమిక్రీకి సంబంధించిన విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. హైదరాబాద్లో అయితే ఫ్రైడే సాటర్డే ఉంటాను. ఈ 2 days అవైలబుల్గా ఉంటాను. సో కామెంట్ పెడితే దాన్ని బట్టి మనం మిమిక్రీకి సంబంధించిన అంశాల గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.